నమస్తే. మనం ఇన్నర్ రిఫ్లెక్షన్ ఫర్మ్ రెజల్యూషన్ ప్రాక్టీస్ చేస్తున్నాము. అంటే మనల్ని మనం స్వీయ పరిశీలన చేసుకుని, క్రితం రోజు లేతే ఆ రోజు చేసిన పనులన్నిటిని వీలైనంత వరకు గుర్తు తెచ్చుకొని, ఎక్కడైనా పొరపాట్లుంటే అది క్లియర్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఎలా కరెక్ట్ చేసుకుంటామండి? ఎవరితోనో గొడవ పడ్డాము, లేతే ఎవరన్నా మనల్ని బాధ పెట్టారు, లేతే ఎవరి పట్లన్నా మనకి నెగెటివ్ థాట్స్ వచ్చాయి. అది ఎలా కరెక్ట్ చేసుకుంటాము? అంటే ఒక సిట్యుయేషను రకరకాల సిట్యుయేషన్స్ ఉంటాయి మన లైఫ్‌లో. అయితే వాటిలోని నెగెటివ్ రిజల్ట్ వచ్చేది ఒక కోపం కానీ, అప్పటికప్పుడు ఒక ఎమోషను, లేతే నెగెటివ్ థాట్, నెగెటివ్ వర్డ్స్ మనం అన్నప్పుడు కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఆ సిట్యుయేషన్ అయిపోయాక కూడా సాధారణంగా మనకేమవుతుంది, ఆ సీన్ మళ్ళీ మళ్ళీ రీప్లే అవుతూ ఉంటుంది. అది ఒక్కసారితో వదిలిపెట్టం కదా మనము. మళ్ళీ మళ్ళీ రీప్లే అవుతూ ఉంటుంది. సో, చిన్నగా ఉన్న ఎనర్జీ ఫార్మ్ బాగా పెద్దగా అవుతూ ఉంటుంది. మన ఎనర్జీతోటే మనమే దాన్ని పెంచేసుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఏదో గొడవ పడ్డారు. గొడవ పడ్డప్పుడు కోపం వచ్చింది. అనుకోకుండా మీరు రోడ్డు మీద వెళ్తున్నారు. ఎవరో కొట్టేశారు. గొడవయింది. వెహికల్ టచ్ అయింది. గొడవయింది. అయిపోయింది. సో, అక్కడ మాట మాట అనుకోవడం సహజం. ఒకవేళ అనుకున్నా కూడా అయిపోయింది. కానీ అక్కడితో మనం వదిలేయము. మనం ఇంటికొచ్చాక కూడా ఆ యాంగర్, ఫ్రస్ట్రేషను మనలో బిల్డప్ చేసుకుంటూ ఉంటాం. అది అలా ఎందుకయింది? వాడిలా చూసుకోలేదు. నన్నన్నారు, అందరూ చూసారు. ఇలా ఇంకా రకరకాల నెగెటివ్ ఎమోషన్స్ మనం బిల్డప్ చేసుకుంటూ ఉంటాం. అవి నెమ్మది నెమ్మదిగా చక్రాస్‌లో స్ట్రెంథెన్ అయిపోతూ ఉంటాయి. సో, నెక్స్ట్ టైము ఎవరు కొట్టకుండానే, ఎవరు ఏమి అనకుండానే ముందరే ఈ నెగెటివ్ ప్రోగ్రామింగ్ అనేది ముందుకొస్తుంది. ఇలా రాకుండా ఉండాలి అంటే, ఏ రోజుకి ఆ రోజు మన వల్ల పొరపాటు జరిగినా, అవతల వాళ్ళ పొరపాటు జరిగి మనం రియాక్ట్ అయినా కూడా, ఆ నెగెటివ్ ఇంప్రెషన్స్ అనేవి ఎప్పటికప్పుడు తుడిచేసుకుని, ఆ స్థానంలో పాజిటివ్ ఎనర్జీ నింపితే మనం ప్రశాంతంగా ఉంటాము. నెక్స్ట్ టైమ్ అలాంటి స్ట్రెస్‌ఫుల్ సినారియోనే ఉన్నా కూడా మనం పాజిటివ్‌గా రియాక్ట్ అవుతాము. ప్రశాంతంగా రియాక్ట్ అవుతాము. అందుకని ప్రతిరోజు ఈ ఇన్నర్ రిఫ్లెక్షన్ చేసుకోవాలి. ప్రతిరోజు ఎందుకు చేసుకోవాలి? అంతసేపు 5 నిమిషాలు కూడా పట్టదు. అయితే ప్రతిరోజు చేసుకుంటే ఏ రోజుది ఆ రోజు క్లియర్ అయిపోతూ ఉంటుంది. పాతవన్నీ ఎలా తీసేసుకుంటాము? ఇన్ని ఏళ్లుగా మనం ఎన్ని బిల్డప్ చేసుకొని ఉంటాము ఒక్కసారి ఆలోచించండి. అవన్నీ ఎలా చేసుకోవాలి అంటే హీలింగ్ చేసుకోండి. అర్హతకి యోగా నేర్చుకుంటే దాంట్లోవి ప్రాక్టీస్ చేయండి. బ్లూ ట్రయాంగిల్ మొదలైనవి ప్రాక్టీస్ చేయండి. దాంతో అప్పటివన్నీ తగ్గుతాయి. నేనసలు హీలింగే నేర్చుకోలేదు. నాకు ప్రాణిక్ హీలింగ్ తెలీదు. కానీ ఐ వాంట్ టు ప్రాక్టీస్ అంటే ఈ ఇన్నర్ రిఫ్లెక్షన్ ఫర్మ్ రిజల్యూషన్ బెస్ట్. ఇది అందరికీ పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్స్ ఒస్తాయి. ప్రశాంతంగా ఉంటుంది మనసులో. ఎథరిక్‌గా చూస్తే మన చక్రాస్‌లో, మన ఆరాలో ఆ నెగెటివ్ ఎమోషన్స్, నెగెటివ్ థాట్స్ వేళ్ళు ఊనుకోవు. ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉన్నాం. కలుపు మొక్కలొస్తూ ఉన్నాయనుకోండి, వర్షం పడింది, కలుపు మొక్కలొస్తూ ఉన్నాయి. అవి రాగానే తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి. అదే కొన్ని రోజులు వదిలేసామనుకోండి, గడ్డి లోపల వరకు రూట్స్ లోపల వరకు దిగిపోతాయి. ఆ తర్వాత పీకుదామన్నా చాలా కష్టంగా ఉంటుంది. పైపైన వచ్చినా కూడా రూట్స్ ఉండిపోతాయి కాబట్టి, మళ్ళీ మళ్ళీ కలుపు మొక్కలు రావడానికి అవకాశం ఉంది. సో, మాస్టర్ గారు, మాస్టర్ చోవా మనకిచ్చిన అద్భుతమైన వన్ ఆఫ్ ది వండర్‌ఫుల్ టెక్నిక్స్ ఇస్ ఇన్నర్ రిఫ్లెక్షన్ ఫర్మ్ రిజల్యూషన్. ఇది రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చాలా మటుకు క్లియర్ చేసేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేద్దామా? ఇవాళ మనము ఇన్నర్ రిఫ్లెక్షన్ ప్రాక్టీస్ చేసేది లవింగ్ కైండ్‌నెస్ మీద ప్రాక్టీస్ చేద్దాం. ప్రేమ, దయ వీటిల్లో మన వల్ల ఏమన్నా పొరపాటు జరిగిందా? ఈ క్వాలిటీస్‌లో అంటే ఎవరి మీదో కోపాన్ని ఇంకోళ్ళ మీద చూపించడము, దయతో బిహేవ్ చేయాల్సిన దాన్ని మనం చిరాకు పడ్డము, మన ఫ్రస్ట్రేషన్ అవతల వాళ్ళ మీదకి చూపించడం, వాళ్ళని బాధ పెట్టడం. లేదా అవతల వాళ్ళు ఒక నార్మల్‌గా ఒక మాట అన్నా, ఒక చూపు చూసినా, మనలో ఫ్రస్ట్రేషన్ వల్ల మనం దాన్ని నెగెటివ్‌గా రియాక్ట్ అవ్వడము. వాటెవర్ బీ ఇట్. సో, లవింగ్ కైండ్‌నెస్ మీద ఇవాళ మనం ఇన్నర్ రిఫ్లెక్షన్, ఫర్మ్ రిజల్యూషన్ ప్రాక్టీస్ చేద్దాం. చేద్దామా? మొత్తం కలిపి 5 నిమిషాలే పడుతుందండి. నేనిప్పుడు మాట్లాడిందే 5 నిమిషాలు. యాక్చువల్ టెక్నిక్ 5 మినిట్స్ కంటే మించదు. సో, రోజు ఈ 5 మినిట్స్
ప్రాక్టీస్ చేయండి. చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. మన ఇంట్లో కూడా ఎన్విరాన్మెంట్ ప్రశాంతంగా ఉంటుంది. మన రిలేషన్‌షిప్స్ కూడా హ్యాపీగా సాగుతాయి. చేద్దాం. బ్యాక్ స్ట్రెయిట్, టంగ్ టు ద ప్యాలెట్, నాలుక అంగిటికి తాకించండి. కొద్దిగా కంఫర్టబుల్‌గా ఉండండి. కళ్ళు మూసుకోండి. ఇన్‌హేల్ స్లోలీ, హోల్డ్, ఎక్స్‌హేల్ జెంట్లీ, హోల్డ్. Inhale slowly, hold, exhale gently, hold. చేతులు జోడించండి. ప్రేయర్ చేద్దాం. టు ద సుప్రీం గాడ్, టు ఆల్ ద హోలీ గురూస్, ఆల్ ద గ్రేట్ మాస్టర్స్, స్పిరిచువల్ హెల్పర్స్, and to my spiritual guru, Grand Master Chokoksi, to my higher soul, we humbly invoke your priceless blessings of divine protection, divine guidance. Thank you for being with us, guiding us, helping us to correct our mistakes with thanks and in full faith. Thank you, thank you, thank you. Gently be aware of your heart. Crown కు ఒక అడుగు పైన గోల్డెన్ లోటస్ విజువలైజ్ చేసుకోండి. I am that I am. I am not the body. I am not the emotions. I am not the thoughts. I am not the mind. Mind is only a subtle instrument of the soul. I am the soul. I am a spiritual being of divine intelligence, divine love, divine power. I am one with my higher soul. I am one with the divine spark within me. I am a child of God, connected with God, one with all. I am that I am, Tat Tvamasi. Feel the divinity within you. మీలోని దివ్యత్వాన్ని, అందరిలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించండి. ఒక్క క్షణం తీసుకుని ఇవాళ జరిగినవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. గత 24 గంటల్లో మన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఏవన్నా స్టాండ్ అవుట్ అవుతున్నాయా? ఎవరితో అన్నా ప్రేమ, దయ విషయంలో పొరపాటు చేశామా? స్నేహంగా ఉండాల్సిన చోట నెగిటివ్‌గా మాట అన్నా సరే, ఆలోచించిన, నిజానికి ఆలోచన ఎక్కువ పవర్‌ఫుల్. అది ఎక్కువ నెగెటివ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో, ఎవరి పట్ల అన్నా కోపంగా ఆలోచించామా? కోపంగా మాట అన్నామా? అవతల వాళ్ళని బాధ పెట్టే విషయాలు మన వల్ల ఏమన్నా జరిగాయా? ఐ యామ్ దట్ ఐ యామ్ తత్ త్వమసి. ఎదురుగా ఒక వైట్ బోర్డు విజువలైజ్ చేసుకోండి. 2 చేతులు బ్లెస్సింగ్ పొజిషన్‌లో పెట్టండి. మన వల్ల జరిగిన పొరపాట్లని ఆ వైట్ బోర్డు మీదకు విజువలైజ్ చేసుకోండి. అవి పిక్చర్స్ లాగా అవ్వచ్చు, సీనరీ లాగా అవ్వచ్చు, సిచ్యుయేషన్, అదే సిచ్యుయేషన్ ఊహించుకోవచ్చు. లేదా ఊహించుకోవడం కష్టమైతే మనలో వచ్చిన నెగెటివ్ ఎమోషన్ పదాలుగా కోపము, చిరాకు అలాంటి పదాలు వైట్ బోర్డు మీదకు పంపించండి. పరమాత్మ, పరమ గురువులారా, చికిత్సా దేవతలారా, మా ద్వారా ప్రేమ, దయకు సంబంధించిన సద్గుణాల పట్ల ఎటువంటి పొరపాట్లు జరిగినా గత 24 గంటల్లో మా వల్ల తెలిసి కానీ తెలియక కానీ లవింగ్ కైండ్నెస్, అహింస ఫాలో అవ్వడం ఎక్కడైనా మా వల్ల తప్పితే ఆ సిచ్యుయేషన్స్ అన్నీ వైట్ బోర్డు మీదకు పంపించడానికి సహాయపడుతున్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చేతులు విదిలించండి. ఒక చెయ్యి రైజ్ చేయండి. ఎలక్ట్రిక్ వయలెట్ ఆర్ బ్రిలియంట్ వైట్ డస్టర్ విజువలైజ్ చేసుకోండి. నెమ్మదిగా వైట్ బోర్డ్ అంతా తుడిపేయండి. ఇరేజ్, 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 మొత్తం తుడిపేయండి. ఇరేజ్, ఇరేజ్, ఇరేజ్. కార్నర్లతో సహా మొత్తం వైట్ బోర్డ్ అంతా క్లీన్‌గా అవుతోంది. మన మిస్టేక్స్ అన్నీ తుడిపేస్తున్నాము. ఫ్లిక్.
Gently be aware of your crown. ఇన్హేల్, చేతులు బ్లెస్సింగ్ పొజిషన్లో పెట్టండి. ఆ నెగిటివ్ ఎమోషన్స్ ప్లేస్లో పాజిటివ్ ఎమోషన్స్ నింపుదాం. To the Supreme God, to all the holy Gurus, all the great ones, thank you for helping us strengthen loving kindness and non-injury. ప్రేమతో కూడిన దయ, అహింస అనే గుణాలను మాలో నింపుతున్నందుకు కృతజ్ఞతలు. మా ద్వారా మరియు మాతో పాటు మాలో ఈ సద్గుణాలని ఎన్నో రెట్లుగా పెంచుతున్నందుకు ధన్యవాదాలు. విజువలైజ్, అక్కడ కోపం లేకుండా ప్రశాంతంగా చిరునవ్వుతో సామరస్యపూర్వకంగా మాట్లాడుకుంటున్నారు. ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నారు. హ్యావ్ ఎ జెంటిల్ స్మైల్. అందరిలో ప్రేమ, అర్థం చేసుకునే తత్వము పెరుగుతోంది. మీలో అవతలి వాళ్ళల్లో కూడా గిల్ట్, అపరాధ భావం పోతోంది. అందరూ చక్కటి రిలేషన్షిప్స్తో సంతోషంగా ఉన్నారు. తథాస్తు, తథాస్తు, తథాస్తు. విత్ థ్యాంక్స్ అండ్ ఇన్ ఫుల్ ఫెయిత్. సో బీ ఇట్, సో బీ ఇట్, సో బీ ఇట్. ఫ్లిక్. చేతులు జోడించండి. Inhale, to the Supreme God, to all the holy Gurus, holy masters, all the great ones, and to my spiritual Guru, Grand Master Choa, to my higher soul, we humbly thank you for your priceless blessings. Thank you for blessing us with divine protection, divine guidance, good health, loving kindness, inner strength to practice loving kindness. నా పట్ల నేను, అందరి పట్ల నేను ప్రేమతో కూడిన దయను ప్రాక్టీస్ చేసేందుకు కావలసిన శక్తిని ప్రసాదిస్తున్నందుకు కృతజ్ఞతలు. నాలో కోపం స్థానంలో ప్రేమను నింపుతున్నందుకు ధన్యవాదాలు. విత్ థ్యాంక్స్ అండ్ ఇన్ ఫుల్ ఫెయిత్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Gently open your eyes with a big smile. థ్యాంక్ యూ. ఎలా ఉంది? బాగుందని అనుకుంటాను. ఈ లవింగ్ కైండ్నెస్ మనలో ఏ క్వాలిటీ ఎక్కువగా ఉంది అంటే ఎవరికి చెప్పుకోక్కర్లేదు, కానీ మనకే తెలుస్తాయి కదా. మనలో ఈ నెగిటివ్ క్వాలిటీ ఎక్కువ ఉంది అనుకుంటే దానికి ఎక్కువగా ఈ వైట్ బోర్డ్ టెక్నిక్ ఆర్ స్క్రీన్ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తుంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఎలా అనిపిస్తున్నాయో సెషన్స్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా ఇది షేర్ చేయండి. ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.